చిగుళ్ళ సర్జరీ అంటే ఏంటి? ఫస్ట్ మనం అనస్థీషియా అనేది ఇస్తాం. చిగుళ్ళలో ఎక్కడైతే మనం చిగుళ్ళ సర్జరీ ప్లాన్ చేస్తున్నామో చిగుళ్ళని అనేది అనస్థీషియా ఇవ్వడం ద్వారా మొద్దుబారిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం చిగుళ్ళని ఓపెన్ చేసి అక్కడ పళ్ళ మధ్య ఉన్న అలాగే ఎముక మీద ఉన్న గార్ అనేది తొలగిస్తాం. ఈ గార్ అనేది క్లియర్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసి అలాగే మనం అవసరమైతే ఆ బోన్ గ్రాఫ్ట్స్ అంటాం, అంటే లైక్ ఆర్టిఫిషియల్ బోన్స్ అనేవి ప్లేస్ చేస్తాం. అలాగే చిగురు ఏదైతే ఓపెన్ చేసామో అది మళ్ళీ యథావిధిగా పెట్టేసి కుట్లు అనేవి వేస్తూ ఉంటాం. చిగుళ్ళ సర్జరీ అనేది కుట్లు అనేటప్పటికీ చాలా మంది భయపడుతూ ఉంటారు. చిగుళ్ళ సర్జరీ అంటే పెయిన్ ఉంటుంది అనేది భయపడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా లేజర్ పద్ధతి ద్వారా మనం చిగుళ్ళ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఈ చిగుళ్ళ ట్రీట్మెంట్ లేజర్ ద్వారా ఎలా చేస్తామంటే క్లీనింగ్ అండ్ డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ లేజర్ అనేది ఏంటంటే ఒక లైట్ లాగా ఉంటుంది. సో ఇది మన చిగుళ్ళ లోపలికి పాకెట్ డీప్గా వెళ్ళి ఈ లేజర్ లైట్ ద్వారా ఈ ఎముక అరుగుదల అనేది మనం అరికట్టవచ్చు. అలాగే గార్ అనేది కూడా